డివిజన్లో ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, అట్లాగే వరంగల్ కావచ్చు, నిర్వాహకులు అనటంలో ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వినాయక నిర్వాహకులు వస్తున్నారో ఈ నవరాత్రులు కూడా ఒక 3 నుంచి 5 మందిని రోజు పడుకోబెట్టాలి. మండపం దగ్గర పడుకోబెట్టాలి. దాంతో కొన్ని అపనమ్మకాలు ఉన్నా కానీ అవి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఎలుకలు పోయినా, లేకపోతే కోతులు వచ్చినా, లేకపోతే ఏమైనా బర్రెలు ఎట్లు వచ్చి తాకి కింద పడితే దీపం వెళ్తుంటే దీపం పోయి కింద పడితే రక్తం వెళ్ళగానే కాలిపోతుంది. దాంతో ఏమిటంటే అది వేరే కడైనా సెన్సిటివ్, కమ్యూనల్ సెన్సిటివ్ కూడా ఫాలో అవుతుంది. అందుకని చెప్పి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు నిర్వాహకులు ఇది పాటించాలి. రోజు మేము చెక్ చేస్తాం, మేము కూడా ప్రతి మండపం చెక్ చేస్తాం. అందరూ కూడా మినిమం 2 నుంచి 3, 4, 5 ఎంత మంది ఉంటే అంతమంది ఈ నవరాత్రి వరకు మాత్రం మీ విగ్రహాల దగ్గర మీరు పట్టుకోవాలి కంపల్సరీ.